అభిషేకం ఇచ్చే ఫలితాన్ని అసలు మాటల్లో చెప్పలేం. సామాన్యమైన ఫలితం కాదది. ఎలా చేయాలి అభిషేకం? దానికి 2 మార్గాలున్నాయి. మొట్టమొదటి మార్గం ఏమిటంటే వైదికమైనది. మీకు ఒకవేళ మహన్యాసం కానీ, లఘున్యాసం కానీ, నమకం కానీ, చమకం కానీ ఇవన్నీ వచ్చు అనుకోండి, చక్కగా శివలింగానికి అభిషేకం చేసుకోండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్వరం రాకపోతే మాత్రం వేదం చదవకండి. వేదానికి స్వరం చాలా ముఖ్యం. అందుకని గురువు దగ్గర నేర్చుకుని చదవండి తప్ప పుస్తకాలు చూసేసి వేదం నేర్చుకోకండి. అలా చేయడం ఎప్పుడు శ్రేయస్కరం కాదు. వేదాన్ని స్వరంతోనే చదవాలి. మరి అయితే నాకు వేదం రాదు, నాకు స్వరం రాదు, నేనేం చెయ్యాలండి? ఏమిటి అంటే సురాదయ మహర్షి అనే ఆయన ఒక 15 శ్లోకాల రూపంలో రుద్రమంత్రాలన్నిటినీ ఇచ్చేశారు. అది ఎవరైనా చదవచ్చు. స్త్రీలైనా, పురుషులైనా, చిన్నపిల్లలైనా, ముసలి వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఎవరైనా శివుడు అంటే ప్రేమ ఉన్న ప్రతి వాళ్ళు చదువుకోవచ్చు. అది మన ఛానల్లో గతంలో నేను ఒక వీడియో చేసి పెట్టా. ఆ వీడియో చూసి అది 3-4 నిమిషాలు పడుతుంది అంతే. చక్కగా అది పెట్టుకుని ఆ వింటూ అభిషేకం చేసుకోండి. ఇదిగో ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.